బీటెక్ లైఫ్ ట్రూగా చెప్పాలంటే మనం చిన్నప్పటి నుండి వెయిట్ చేసే లైఫ్ ఇది. అసలు బీటెక్ ఎందుకు జాయిన్ అయ్యామని అడిగితే ఒకడు మహర్షిలో మహేష్ బాబులా అవ్వాలని ఒకడు, ఏ మాయ చేసావే మూవీలో ఉండేలాగా లవ్ స్టోరీ కావాలని ఇంకోడు. కాలేజ్ లైఫ్ అంటే ఏంటి, అసలు బీటెక్ అంటే ఏంటి? బీటెక్ అంటే 4 ఇయర్స్, 40 సబ్జెక్ట్స్, ఎంత రాసినా తరగని రికార్డ్స్, లెక్కలేని ఎగ్జామ్స్, ఏం చేసినా క్లియర్ కానీ బ్యాక్లాగ్స్, ఫెస్ట్లు, అమ్మాయిల బంక్స్, క్యాంటీన్, అబ్బో చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో. ఎన్ని బ్రాంచెస్ ఉన్నా కూడా అందరినీ ఒకరిగా కలిపేది ఫస్ట్ ఫ్రెండ్షిప్ అయితే నెక్స్ట్ హ్యూమన్. ఇవన్నీ పక్కన పెడితే కాలేజ్ మనల్ని మనకే కొత్తగా పరిచయం చేస్తుంది. ఇక్కడ ఎంత చదవామన్నది ముఖ్యం కాదు, ఏం నేర్చుకున్నామన్నదే ఇంపార్టెంట్. ఫస్ట్ ఇయర్ అందరినీ తెలుసుకోవడానికి టైం పడితే ఫైనల్ ఇయర్ టైమే తెలియకుండా పరిగెడతాం. వీటి మధ్య ఉన్న 2 ఇయర్స్ మనకు ఎన్నో నేర్పిస్తుంది. కొందరికి లైఫ్ లాంగ్ మెమరీస్ ఇస్తే కొందరికి లైఫ్ లాంగ్ లెసన్స్ మిగులుతాయి. మరెన్నో రియలైజేషన్స్, అనుకోని పరిచయాలు, ఊహించని మలుపులు, చెప్పుకోలేని హార్ట్ బ్రేక్స్, అప్పుడప్పుడే తెలిసొచ్చే రెస్పాన్సిబిలిటీస్. వీటి మధ్య మనకు దొరికే ఒక చిన్న స్వేచ్ఛ ఫ్రెండ్షిప్. ఇన్ని ఇబ్బందులలో ఎప్పుడు కింద పడ్డామన్నది కాదు, ఎలా లేచి నిలబడ్డామన్నదే ముఖ్యం. గివింగ్ 1 స్మాల్ సెకండ్ ఛాన్స్. ఇన్ అదర్ వర్డ్స్, కాలేజ్ గివ్స్ యూ ద ఫ్రీడమ్ టు ఫెయిల్. ఒక్క మాటలో చెప్పాలంటే వెల్కమ్ టు ఇంజనీరింగ్. ఇచ్చట అన్ని రకముల లైఫ్ లెసన్స్ నేర్పబడును. ఇది ఒక బీటెక్ కథ. అక్కడ ఉన్న విద్యార్థులే ఈ కథ ముఖ్య పాత్రలు. అసలు వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు, అసలు ఏం జరిగింది తెలియాలంటే గతంలోకి వెళ్ళాలి. అరే సుభాష్, చెప్పు. అసైన్మెంట్ రాసావా? ఆల్రెడీ మన క్లాస్ అందరికి ఇచ్చేసారా? రాసేసింది. అవునా? న్యూ జాయినింగ్ అన్న. రే మన రూమ్ కొత్త వస్తున్నాడు కదా, వాడేనేమోరా. వీడోడు అమాయకులు ఉన్నాడు, కాసేపు ఆడుకుందాం. రే వద్దులేరా. రే ఉండరా. రే తమ్ముడు డ్రా. ఏం బ్రో? బ్రో ఏంద్రా బ్రో? రూమ్ నెంబర్ ఎంతరా? 324 అన్న. కన్ఫర్మ్ వచ్చా మన రూమే. సర్లేరా పో. ఇదేంట్రా ఇట్లనే కూర్చుంది? ఇది ఒక అండో ఆప్షన్. రే ఇదేదో అండో ఆప్షన్ అంటరా. ఏమన్నా తప్పు చేస్తే దీంతో కరెక్ట్ చేసుకోవచ్చు. యూజ్ చేయొచ్చు. ఇప్పటికే మించిపోయింది లేదు, ఇంకా 1 ఇయర్ టైం ఉంది, ఆలోచించండి రా. రే అన్న వాళ్ళు పిలుస్తారు. ఏ ఇయర్ రా మీరు? ఫస్ట్ ఇయర్ అన్న. మిమ్మల్ని అందరూ ఒక క్వశ్చన్ అడుగుతా, కరెక్ట్ ఆన్సర్ చెప్తే వదిలేస్తా. హైడ్రోజను మెటలా నాన్ మెటలా చెప్పరా? నాన్ మెటల్ అన్న. అది నాన్ మెటల్ కాదు, గ్యాస్. దొరికినారా మీరు? సరే, ఇప్పుడు మీరు ఇద్దరు లవర్స్. ఇప్పుడు మీరు లవర్స్తో ఫోన్ ఎలా మాట్లాడతారో అలా చేసి చూపించరా మాకు. ఆహా, ఆ ఫోన్లో కాదు. హలో బేబీ,
తిన్నావా? తిన్నా బేబీ. ఏం చేస్తున్నావు బేబీ? నీ గురించి ఆలోచిస్తున్నా బేబీ. అయ్యో అవునా. ఇటు రారా. మా నాన్న ఎమ్మెల్యే. హలో చెప్పరా. వస్తానా. మీ సంగతి మళ్ళీ చెప్తా, మీరు వెళ్ళండి రా. ఇంకెంతసేపు చూస్తావురా? ఏదో ఒకటి మాట్లాడు. ఏం చేసిన లిఖితా? నిన్న చెప్పిన క్లాస్లో సమ్ ప్రాబ్లం చేస్తున్నా. దేని గురించి? ఎక్స్ అనేది డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్. సో ఎక్స్కి లాగ్ ఎక్స్కి ప్రోడక్ట్ చేస్తున్నాం. ప్రోడక్ట్ రూల్ అనేది యూజ్ చేస్తున్నాం. దీన్ని అడగడం కంటే ప్లగ్లో వెళ్ళటం బెటర్. అవును, మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? రోజు క్లాస్ ఎక్కుతానంటే బాగోదేమో, ఏదో చెప్పి కరుసిద్దాం. నన్ను రోజు మోటివేట్ చేస్తుంటారు. జస్ట్ ఇవాళ మార్నింగ్ కూడా మోటివేట్ చేశారు. అవును, ఎందుకు బాగానే ఉన్నావు కదా? అంటే ఆ కళలో మాయం చూసావా, అందులో మునిగిపోతున్నాను అనమాట. ఎక్కువ మునగాకు, పోతావు. ఆమా తిన్నామ్మా. నువ్వు తిన్నావా? బాగా చదువుతున్నా. లేదమ్మా తినట్లేదు. ఓకే సరే బాయ్ మా. దాహం వేస్తే నీళ్లు తాగేవాడిని చూసి కానీ నూనె తాగేవాడిని నిన్నే చూస్తున్నాను. బహుశా కేరళ ఉంటుంది. రండి రండి కూర్చోండి అన్న. మంది వండి. వద్దురా వద్దురా ఏ తాగుబ్బే. నేను ఆ రోజు అమ్మాయికి ప్రపోజ్ చేశాను రా, కానీ అమ్మాయి నేను రిజెక్ట్ చేసింది. నువ్వు కరెక్ట్ టైంలో రాంగ్ డిసిషన్ తీసుకునేమో. నానా సంతోష్ రా. తాగుతావా నానా? వదిలేరా, రారా. వర్క్ ఉందిరా. రారా. 2 minutes ఆగా వస్తా. ధూమపానం మద్యపానం మా చెడ్డవరా అబ్బాయి అని ఎంత చెప్పినా వినరే. మీలాంటి వాళ్ళ కోసమే ఎముడు పక్క సీట్ రెడీగా ఉంది. బయలుదేరండి. అబ్బే మాకు తెలుసు మరంటారా? సాగండి ఓగండి, మీ సాగు మీరు సాగండి రా. తీర కట్టిన చిలకలాగా చిల్డు బీరు పొంగి పొరల కన్ను కొట్టి పిలవగానే మనసు ఎగిరే. జింగిడి 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 జింగిడి. ఎప్పుడు చూసి అమ్మాయిలైనారా. సక్సెస్ అంటేనే తెలుసుకో. కొద్దిగానే మీ అమ్మ నాన్న గురించి ఆలోచించండి రా. ఎగ్జామ్ టైం టేబుల్ వచ్చింది. మచ్చా, ఇవి మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రా. ఫస్ట్ ఇది నేర్చుకోవాలి, దీని తర్వాత ఇది నేర్చుకోవాలిరా. ఇవన్నీ నేను మీకు అర్థమయ్యేటట్టు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను రా. 1 hour later. చికెన్ పకోడీ కేజీ చికెన్ శుభ్రంగా కడుక్కుంది. 1 చెంచా ఉప్పు, 2 చెంచాల చికెన్ మసాలా, 2 అడిషనల్
బా 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 ఏమన్నా రాసినాడా? ఏం రావాడు మనిషి పసుపు రావాడు అట్లా అంతసేపు రాశాడు. మయ్యా ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి, ప్రశాంతంగా ఉండొచ్చురా. వదిలేండి నేనే ఇస్తాను. అమ్మా 100-200 తక్కువ ఏం పర్లేదు తర్వాత ఇచ్చేది కానీ ఇందాక నాకు మడత పెట్టావేంట్రా చెప్పు. ఓహో కొట్టే ముందులా మడత పెడతారా? చూపించు ఒకసారి. చూపించరా. ఏంట్రా 4 సూపర్ బెట్ నా మెసేజ్ వచ్చింది. నానా వద్దు నానా, నానా వద్దు నానా, నానా వద్దు నానా, నానా ఆగు నానా, నానా ఆగు నానా, నేను చెప్పేది నానా, నానా ఆగు నానా, నానా ఆగు నానా. నీకోటి చెప్తే గుర్తుపెట్టుకో, 1 హ్యాస్ టు ఫెయిల్. చదువులో ఫెయిల్ అవ్వాలి, వ్యాపారంలో ఫెయిల్ అవ్వాలి, లవ్లో ఫెయిల్ అవ్వాలి. ఎందుకు ఫెయిల్ అవ్వాలంటే తెలుసా? టు సీ ద కిక్ ఆఫ్ ద లైఫ్. ఒక పేపర్ ఉంటే ఇస్తా ఉన్న స్నాక్స్కి. పేపరా? ఒకటి సరిపోతుందా? రే సంతోష్, 1 అసైన్మెంట్ సింపేశారా? అయిపోయాడు నా కొడుకు. అసైన్మెంట్ ఎందుకు చించావురా? పొరపాట్లో చించారా? అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారంట. అదే నీలాంటి అందమైన అమ్మాయి పుడితే నిమిషానికి 10 అబద్ధాలు. ఈడెక్కడ దొక్కరా మనకి? మార్క్స్ తెచ్చుకోవడం ఇది కదా మచ్చా, అమ్మాయిలు పడేయడం. అమ్మాయిని కదా పడేయాల్సింది, ఏమైనా చెప్పు. సరేరా, కాలేజీలో ఒక అమ్మాయిని చూపిస్తా, పడగొడతావా? అమ్మాయిని పడగొట్టి చూపిస్తాను నా కొడక. డీల్ రా. చూపిరా చూపిరా, ఏమయ్యా చూపిరా. తట్టుకో. ఆ పింక్ డ్రెస్ అమ్మాయి కనపడుతుందా? నచ్చలే. వీడు వద్దు షారుఖ్ ఖాన్ మరి. సరే ఉండు. ఆ గ్రీన్ కలర్ డ్రెస్ ఉందా? అమ్మాయి బాగుంది మచ్చా. వారంలో టైం అమ్మాయిని పడేసి క్యాంటీన్ తీసిపోతా. అంత టైం మనకు లేదు. ఆ అమ్మాయి ఇన్సైడ్ ఇంక షేర్ చేస్తాను, చూసుకో. హీ కాల్స్ మీ సుజనా అన్న. హీ అంటే ఎవరు? హీ అంటే వాళ్ళ నాన్న కూడా ఉండొచ్చు, వాళ్ళ తమ్ముడు ఉండొచ్చు, అన్నయ్య కూడా ఉండొచ్చు. ఓకే అయితే ఓకే. ఎలా మెసేజ్ చేయాలబ్బా? చాట్ చెప్పిన అడుగుదాం. నా బిల్లుకి మెసేజ్ ఇస్తావు. మెసేజ్ ఏదైనా చేసింది. ఇంకేం చేయాలనుకున్నావరా? చెప్పరా. ఇప్పుడు అర్థమైందా? నేను ఒక అమ్మాయిని చూపిస్తే పడగొట్టరా. సరే మచ్చా. అవసరమారా ఇప్పుడు ఇవన్నీ? చూడు మామ, అమ్మాయి జోలికి పోతే పనికి రాకుండా పోతావు. Yes, I
సారీ, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. బట్ మీ డ్యాన్స్ బాగుంది. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు 2ab. రే మచ్చా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ రా, చూసుకో. డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ కూడా చూసుకో. ఈసారి ఎట్టైనా ఎగ్జామ్ పాస్ అవుతాను. రే అడి చూడరా. ఒక్క M1 ఎగ్జామ్కి ఇంతమందా? సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్. సార్ ఒరే సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్. देर सी स्कोप करो स्कोप यही ना कोडगनी यही अन्नी మే గెటిన్ సార్. ఎస్ గెటిన్ మా. ఏమ్మా ఇలా వచ్చావు? కంటిన్యూషనా? అటెండెన్స్ 69 ఉంది. పోయి మీ ఫాదర్ని పిలుచుకొని రాపు. సార్ మా నాన్న హాస్పిటల్లో ఉన్నారు సార్. సరే మీ అమ్మని పిలుచుకొని రాపు. మా అమ్మ కూడా హాస్పిటల్లోనే ఉంది సార్. అసలు ఏమైందిరా వాళ్ళకి? సార్ మా అమ్మ నర్సు, మా నాన్న కాంపౌండర్ సార్. రే దినేష్, అక్కడ మన బండోడే కదరా? మన బండోడేరా. స్వయంగా వాలే వాకిట వరంగా నీవు అది తెలిపే. హాయ్నా. రే అన్నారా? ఏరా బాగున్నారా? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నిన్న సర్టిఫికేషన్ వచ్చారా? అవునరా. ఏరా సరే పద అట్లా గ్రౌండ్కి వెళ్ళి మాట్లాడదాం. సరే అన్న. ఇంకేంటన్నా విశేషాలు? ఏమున్నాయిరా మామూలే. ఎలా చదువుతున్నారు? మీరు ఎలా చదువుతున్నారా? 4, 5, 7. ఏందిరా నెంబర్లు చెప్తున్నారు? సప్లీలా ఏంట్రా? 4, 6, 7 అన్ని బ్యాక్లాగ్స్ పెట్టుకున్నారు. అసలు ఇప్పుడున్న జనరేషన్లో 8, 9 సీజీపీ ఉన్న వాళ్ళకి బయట జాబ్స్ దొరకడం లేదురా. మీరేమో ఈడ ఇన్ని బ్యాక్లాగ్స్ పెట్టుకున్నారు. అసలేమో స్కిల్స్ నేర్చుకున్నారా? ఏమీ లేదు. ఎప్పుడు చూసిన అమ్మాయిలంటే తిరుక్కుంటా. ఏందిరా లైఫ్ని కొద్దిగా సీరియస్గా తీసుకుంటారా? అసలు 6, 7 సప్లీస్ ఏంట్రా? నాకు జాబ్ రావడానికి చాలా టైం పట్టింది. ఒక 6 నెలలు ఇంట్లో కూర్చున్నారా? నేను 6 నెలలు ఇంట్లో కూర్చున్నప్పుడు చాలా ఫేస్ చేసినారా? మా అమ్మ నాన్న దగ్గర తల్ల కూడా ఎత్తుకొని అన్నం తినలేకపోయినారా? అంత ఫేస్ చేశాను. మా అమ్మ నాన్న దగ్గరికి వచ్చి రిలేటివ్స్ ఏం చదువుతున్నాడు అని ప్రతి రిలేటివ్స్ అడిగారా. అప్పుడు నాకు చాలా బాధ వేసిందిరా. నేను బయటికి వెళ్ళి చాలా అంటే చాలా కష్టపడిన తర్వాత నాకు జాబ్ వచ్చిందిరా. సినిమాలో చూపించినట్టు కాదురా బీటెక్ లైఫ్. ఇప్పుడున్న జనరేషన్లో సక్సెస్ ఉంటేనే విలువ, సక్సెస్ ఉంటేనే నీకంటూ ఒక రెస్పెక్ట్, సక్సెస్ ఉంటేనే మనకంటూ ఒక ఫ్రీడమ్ ఉంటుందిరా. ఒక్కటి మటు గుర్తుపెట్టుకోండిరా, బీటెక్ దాటిన తర్వాత మీకంటూ ఒక సక్సెస్ ఉండాలా. ఎప్పుడైనా మీ అమ్మ నాన్న బయటికి వెళ్ళినప్పుడు మీ అబ్బాయి ఏం చేస్తున్నాడమ్మా అంటే మా అబ్బాయి పలానా స్థాయిలో ఉన్నాడమ్మా అని మీ అమ్మ నాన్న గర్వపడేటట్టు ఏదైనా సాధించండిరా. లైఫ్ అనేది ఆ అమ్మాయి కోసం కాదురా. ఇప్పుడేమి ఇచ్చుకోలేదు, ఇంకా 1 year టైం ఉంది. బాగా 1 year కష్టపడండి రా. మీరు డిస్కస్ చేసుకోండి. ఎవరు ఎలా మీలో టాలెంట్ ఉందో మీరు గుర్తించండి. ఆ ఫీల్డ్ మీదే పోండి. జాబ్ రావాలని ఏం లేదు. మీలో ఉన్న టాలెంట్ దాన్ని ఇంకా ఇంక్రీజ్ చేసి పైకి ఎదగండి. ఓకేనా?
ఏ లైట్రా మందాపా పదరా మందాదాం. అరే ఇప్పటికైనా లైఫ్ సీరియస్ తీసుకొని రా. ఇప్పుడన్నా కొంచెం చెప్పింది ఆలోచించండి రా. వాడంటే సంతోష్ రెడ్డిలో బైహార్ట్ చేసి మార్క్స్ తెచ్చుకున్నారా. మరి మీ సంగతి ఏంటి? ఉన్న పలంగా కోడ్ ఇచ్చి రాయమంటే రాస్తారా మీరు? స్కిల్స్ రావు, ఇంగ్లీష్ రాదు, కోడింగ్ రాదు. అరే సుభాష్, ఒక అమ్మాయిని నువ్వు సిన్సియర్ లవ్ చేసి ప్రపోజ్ చేసావు కదా, ఆ అమ్మాయిని నేను చీవి కొట్టి రియాక్ట్ చేసింది కదా, ఆ విషయం మాకు తెలియదు అనుకున్నావా? అరే సుభాష్, నీ దగ్గర సక్సెస్ లేకుంటే నువ్వు ప్రేమించే అమ్మాయి కాదురా, నేను ప్రేమించే అమ్మాయి కూడా నీ దగ్గర రాదురా. అసలు నువ్వు ఎందుకు వచ్చినావు, ఏం చేస్తాను, నీ గోల్ ఏంది, బీటెక్ అయిపోయిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడన్నా మన పేరెంట్స్ గురించి ఆలోచించండి రా. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు, మనకి ఇంకా 1 year ఉంది. అందరం కలిసి కూర్చొని ఒక స్కిల్ నేర్చేసుకుందాం. ఏమైందిరా? ఇంత నుంచి ఆ కోడ్ చేస్తున్నారా, అసలు ఎగ్జిక్యూట్ అవ్వట్లేదురా. అసలు నాకేం అర్థం కావట్లేదురా. అయినా ఈ కోడింగ్ అని నాకు సెట్ కావరా. ఏమంటారా వీని బాధ? మీ కోడింగ్ సెట్ కాలేదంటరా. జరుగు చెప్తా. మచ్చా, నీకంటూ టాలెంట్ ఉందిరా. నీకు డ్యాన్స్ బాగొచ్చు, గుర్తించలేదు అంతే. ఇప్పుడు ఎలాగో కోడింగ్ చేస్తున్నావు, ఇంకొద్ది కష్టపడితే ఇంకా బాగా నేర్చుకోవచ్చు. అలాగే నీ ఫ్రీ టైంలో యూట్యూబ్లో, ఇన్స్టాలో డ్యాన్స్ వీడియోస్ చేసుకుంటే ఏదో టైంలో క్విక్ అవుతుంది. ఓరే దినేషు, నీ ఇయర్లీ బిజినెస్ టర్న్ ఓవర్ ఎంతరా? 1.5 మచ్చా, నీ యూట్యూబ్ ఇన్కమ్ ఎంత? ప్రమోషన్స్ కాకుండా 1 లక్ష వస్తుంది. అవును బాన్, నువ్వేం చేస్తున్నావు? రైల్వే ఎంప్లాయరా. టీ కాఫీ. ఓహోహో, అది కాదు, దాంట్లో లోకో పైలట్. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని జీవితంలో మనం చేసిన తప్పును సరిదిద్దుకొని ఒక్క అవకాశమే దొరికిన అదృష్టమే. పడిలేచే అలలకే తెలుసు ఒడ్డు చేరాలని తమ తపన. పయనం ఎంత దూరమైనా కృషితో వేసే ప్రతి అడుగు శుభారంభమే. సమయం ఎవరి కోసం ఆగదు. ఇది తెలుసుకొని చేసిన తప్పును సరిదిద్దుకొని ముందుకు సాగేవాడే మనిషి. ఇట్స్ నాట్ టూ లేట్ ఫర్ ఎనీథింగ్. ఇష్టం వచ్చినట్టు తిరిగే రోజుల నుండి రెస్పాన్సిబిలిటీస్ని రియలైజ్ అయ్యి తమకి ఇష్టమైన దారుల్లో గమ్యాలను వెతుక్కొని సక్సెస్ఫుల్ అయిన ఈ స్నేహితుల కథే దీనికి ఒక నిదర్శనం.